ఈరోజు మన కథ తెనాలి రామకృష్ణుడి తెలివి. కృష్ణదేవరాయలు తమ మంత్రి అయిన తెనాలి రామలింగడి తెలివి చాతుర్యతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది. అయితే ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణాల గంప నిండా ఉండడంతో ఏమాత్రం కొదువ వచ్చినా గంపలో పైనున్న నాణాలు కింద పడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది. ఆ గంపని ఎలాగైనా మోసుకొని వెళ్ళాలని చెప్పారు రాజుగారు. ఆ గంపను ఎవరూ మొయ్యలేరు కూడా. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడి తెలివిని ఇరికించాలని సంతోషించారు. రామలింగడు ఆ గంప లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు. కొద్దిసేపు ఆలోచించి రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణాలు పోసి మూట కట్టుకున్నాడు. కొన్ని నాణాలను తన జేబులో నింపుకొని మూటను వీపున మీద వేసుకొని వెలితి పడిన గంపను నెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శభాష్ రామలింగ, శభాష్ అంటూ మెచ్చుకున్నాడు. రాజుగారి వైపు తిరిగి రామలింగడు వినయంగా తలవంచి నమస్కరించి అతని జేబులో నమస్కరిస్తున్నప్పుడు అతని జేబులోని నాణాలు బరువుకి నేల మీదకి పడ్డాయి. వాటిని చప్పుడు సభంతా మారుమోగుతుంది. అంతే, సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటు అంటూ అందరూ నవ్వసాగారు. దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు ఆ చేజారిన పడిపోయిన నాణాలను కోసం సభంతా వెతికాడు. పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులు ఎంతో తమాషాగా అనిపించింది. అందరూ తలో మాట అంటున్నారు. ఎంత దురాశపరుడు అన్నాడు ఆస్థాన పూజారి. ఎందుకు రామలింగ, అవి ఏరుకుంటున్నావు? ఇన్ని ఉన్నాయి కదా అని అడిగారు. అప్పుడు రామలింగడు, నా నాణాల కోసం కాదు గురువుగారు, ఈ నాణాల పైన మీ బొమ్మ ఉంటుంది. అవి ఈ తొక్కుడు ప్రదేశంలో పడితే అందరూ తొక్కుతారు. అది నేను సహించలేను. మీరంటే నాకు అమితమైన గౌరవం అన్నాడు. దానికి సభంతా మూగబోయింది. రాజుగారు ఎంతో మెచ్చుకున్నాడు. రామలింగాన్ని మరొక గంప నాణాలు ఇచ్చి సాగనంపాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.